Hi guys, welcome to 4F Vlogs. Right now we are coming with a new episode. New episode కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఫర్ ట్రైలర్ రియాక్షన్స్ ది. అండ్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ అల్లు అర్జున్ ట్రైలర్. ఏ మూవీ? పుష్ప 2. ఇట్ ఇస్ హ్యూజ్. అంటే మార్కెట్లో ఇప్పుడు మన బీహార్ పట్నాలో 12 lakhs క్రౌడ్లో ఉన్న స్టేడియంలో వీఆర్ రన్నింగ్ దట్ ట్రైలర్. విల్ సీ ద ట్రైలర్ అండ్ విల్ గెట్ బ్యాక్ హౌ ద ట్రైలర్ ఈస్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేకుంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉందా, మ్యూజిక్ ఎలా ఉంది, కంప్లీట్ ఎవ్రీథింగ్ విల్ రివ్యూ ద ట్రైలర్ అండ్ విల్ లెట్ యూ నో. ఎవరు చెప్పంటే లెక్కలేదు, బాగుంటే పైన లేదు. వీళ్ళు తినే బాధ ఎదురుంది. पुष्पा 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. पुष्पा అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా పెళ్ళం. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా నాయనా తనాయనా. అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. గైస్ ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది అండ్ ట్రైలర్ ఈజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ ఎందుకు సాటిస్ఫై అయిందో కూడా చెప్తాము అండ్ హేమంత్ మాటలు వింటాం వై ద ట్రైలర్ ఈజ్ సాటిస్ఫైడ్ టు అస్. సో ఎవ్రీ క్యారెక్టర్కి ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు బ్రేకింగ్ బ్యాడ్ చూసినప్పుడు ఫస్ట్ సీజన్ టు 5th సీజన్ వాల్టర్ వైట్ చేంజ్ అయ్యాడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. పుష్ప చూస్తే ఫస్ట్ తను వెళ్ళింది డబ్బుల కోసం అండ్ పేరు సంపాదించడం కోసం. డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు అసలు డబ్బులు కేర్ చేయట్లేదు. మన డబ్బులు పడేస్తున్నాడు. బట్ తనకి సంథింగ్ కావాలి, ఏదో కావాలి. తనకి ఏదో దెబ్బ తగిలిందని జగపతి పాడు చెప్తున్నాడు. జగపతి బాబు ఉన్నాడు ఇది దానిలో. ఇది ఒక మేజర్ థింగ్. తను సలార్లు ఇచ్చిన పర్ఫార్మెన్స్, తన క్యారెక్టర్ ఆ లెవెల్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ దాని ఇమ్మీడియట్ తర్వాత మీరు సెంట్రల్ నుంచి ఎవరో పుష్ప కాల్ చేస్తున్నట్టు, పుష్ప రిఫర్ చేస్తున్నట్టు ఉంది. సో జగపతి బాబు ఎనిమీ, ఇక్కడ పుష్పకి ఫ్రెండ్ అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఏమంటావు ప్రశాంత్? ఎగ్జాక్ట్. దానిలో కూడా ఒక డైలాగ్ మీరు చూడవచ్చు, పుష్ప అనే నేమ్ చిన్నది బట్ చేసే సౌండ్ మాత్రం దద్దరిల్లిపోతుంది అనే హిందీ డైలాగ్ ఉంటుంది దానిలో. అండ్ సేమ్ టైం ఎవ్రీథింగ్ అంటే దానిలో చూసుకుంటే లాస్ట్లో కూడా ద సీక్వెన్సెస్ చాలా ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. మనం పుష్ప 1లో చూసుకుంటే ఓన్లీ స్టేట్ దేవిల్ అంటే ఓన్లీ లోకల్ ఫైటింగ్ ఉండే. బట్ దీనిలో చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఉంది, పోర్ట్ ఫైటింగ్ ఉంది. అండ్ సేమ్ టైం ఎర్రచందనం సప్లై చేస్తున్నప్పుడు షికావత్తో గన్ ఫైట్ ఉంది. ఎవ్రీథింగ్ యాక్షన్ ఫుల్ ప్యాక్డ్ ఉన్నట్టు కనపడుతుంది. ఐ థింక్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక సీన్లో చూస్తే పుష్ప తన ఒక చెట్టు చుట్టూ చందనం వేసేసి ఉంటాడు. చందనం వేసి తన నుంచి ఉంటాడు. అంతే ఇక్కడ మొత్తం రిసోర్స్ అనేది తను కన్సాలిడేట్ చేశాడు. దానివల్ల ఫైట్స్ అవుతున్నాయి. అంటే వేరే వాళ్ళు ఆబ్వియస్లీ వస్తామని చూస్తారు కదా. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడ ఏదైతే వీళ్ళు సిండికేట్ ఫామ్ చేశారో ఆ తర్వాత నుంచి వాళ్ళు పోర్ట్కి వెళ్ళారు. పోర్ట్లో ఫైటింగ్ ఉంది. పోర్ట్లో తను ఎవరితో ఫైట్ చేశాడు అంటే చెన్నై వాళ్ళతో ఫైట్ చేశాడా, మళ్ళీ నెక్స్ట్ సీన్లో జపాన్ వెళ్ళి అక్కడ ఫైట్ చేశాడు, మళ్ళీ జపాన్కి వెళ్ళాడు, అక్కడ ఎవరితో ఫైట్ చేస్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ అది ఇంటర్లింక్డ్. అండ్ సేమ్ టైం చూసుకుంటే ఇక్కడ అంటే పుష్ప 1లో తన ఫ్లాష్ బ్యాక్ చాలా తక్కువ చూపెడుతున్నారు. బట్ పుష్ప 2 వచ్చేసరికి వాళ్ళ మదర్ సెంటిమెంట్, మదర్ని ఇన్వాల్వ్ చేయకపోయినా మదర్ సెంటిమెంట్ ఆ డైలాగ్లో వినవచ్చు. తనకి ఏదో గట్టి దెబ్బ తగిలింది, బికాస్ దట్ ఇవన్నీ చేస్తున్నాడు. మనకు తెలుసు పుష్ప 1లో ఈ వాంట్ అ నేమ్. తన ఇంటి పేరు లేదు, ఇంటి పేరు బ్రాండ్ అంటే ఇంటి పేరు లేదు. బికాస్ దట్ ఆ ఇంటి నేమ్ కోసం ఈ వాజ్ ఫైటింగ్ ఫర్ పుష్ప 1లో. ఇక్కడ కూడా అదే ఫైట్ కంటిన్యూ. ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ తీసుకెళ్తాడు అనుకుంటున్నా. అండ్ చూసుకుంటే లాస్ట్లో మనం చూసుకున్నా కూడా లాస్ట్లో కాదు ప్రశాంత్, మధ్యలోనే మనకి
ఇంకొక సీన్ తగిలింది, ఎవరో చనిపోతున్నట్టు. ఎవరు అనుకుంటున్నావు? మాక్సిమం ఐ థింక్ పుష్ప మదర్ ఇస్ గోయింగ్ టు డై అనుకుంటున్నా. పుష్ప మదర్ చనిపోతుందా లేదా శ్రీవల్లి చనిపోతుందా? ఎందుకంటే లాస్ట్ కట్లో తను ఉన్నాడు పక్కనే ఫ్రెండ్, మదర్ చనిపోతుంది. ఇంకోటి ప్రశాంత్, ఇక్కడ మనము చూసినట్టయితే పుష్పలో ఒక వార్నింగ్ ఇస్తాడు, క్రేజీ ఉంటుంది వార్నింగ్. ఇది ఎక్కడ? నాకు రూపాయి వస్తుందంటే నేను 7 కొండలన్నీ ఎక్కుతా, 7 సముద్రాలను వెళ్ళి తెచ్చుకుంటాను. అది ఎవరికి ఇస్తున్నాడు అంటావు? ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి ఇట్స్ కంప్లీట్లీ ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే జపాన్ వాళ్ళతోటైనా లేకపోతే 7 సముద్రాలు అంటే అదే ఐ థింక్ జపాన్ ఏదో ఇంటర్నేషనల్ వాళ్ళతో ఫైట్ అయితే ఉంటుంది. బట్ ఇంకొకటి, తను ఫస్ట్లో డబ్బులు అలా విసిరేస్తున్నాడు అన్నారు, మళ్ళీ డబ్బుల కోసం వెళ్తున్నాడు. ఇది డబ్బుల కోసమని, డబ్బుల కంటే డబ్బులు ఒక రీజన్ కింద పెట్టుకుని తనకు కావాల్సిన ఇంటెన్షన్ కోసం వెళ్తున్నాడు. కంప్లీట్గా పుష్ప 1 చూసుకున్నా, పుష్పలో తన ఈగోతో నేను నడిచే గేమ్ ఉంటుంది. గమనించుంటే తన దగ్గర అదేది నీకు 10 లక్షలు ఇస్తా అంటే నాకు 10 లక్షలు వద్దు, పర్సెంటేజ్ 4% అంటాడు. ఆడంటాడు నీకు 10 లక్షలు ఇస్తుంటే 10 లక్షల కంటే 4% తక్కువ వస్తుంది కదా నీకంటే పార్ట్నర్. అంటే తన ఈగో చంపుకోలేదు. బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఈగో కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ బ్రాండ్ బిల్డింగ్. తనకంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ తర్వాత ప్రశాంత్, ఇక్కడ ఒక ఫైట్ అయింది, లారీలు పడిపోతున్నాయి, చందనం వేస్ట్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పుష్ప ఇస్ వెరీ స్మార్ట్. తను అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తాడు, గాడిదలతో మోపిస్తున్నాడు. సో ఇది ఏమనుకుంటున్నాను, నాకు తెలిసి మనం మేజర్గా పుష్ప 1 ఎండ్ అయింది కూడా షికావత్ రూల్ తోటే. అక్కడ షికావత్ స్టార్ట్ అవుతుంది. షికావత్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి పార్ట్ 1లో షికావత్ అనేది ఎక్కడైతే ఎండ్ చేస్తాడో నాకు తెలిసి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుంది. బికాస్ తనకు అక్కడనే ఆ గ్రిప్ అనేది ఉంది, అంటే మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ ఆ నుంచి ఎప్పుడైతే సెంట్రల్ జగపతి బాబు ఎంట్రీ వస్తుండో మళ్ళీ షికావత్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటా. ఐ థింక్ జగపతి బాబు హ్యాండిల్ చేయలేకపోతే తనకు అలై కావాలనుకుని షికావత్ ని తీసుకుని ఉండొచ్చు. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడికి. అండ్ అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ టు బ్రేక్ ద పుష్ప. అండ్ ఆ రివెంజ్ అనేది కంటిన్యూ చేయడానికి, బికాస్ తనకు తెలుసు మొత్తము బట్టలు ఇప్పేసి రోడ్డు మీద ఇప్పాడు, ఖచ్చితంగా రివెంజ్ అనేది గట్టిగానే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ప్రశాంత్, ఇస్ పుష్ప గోయింగ్ టు మేక్ అ డెంట్ ఇన్ ద మార్కెట్? అది ఇట్ ఇస్ అ వైల్డ్ ఫైర్. దాంతోపాటు ఇట్స్ కంప్లీట్లీ చూసుకుంటే పుష్ప 1కి పుష్ప 2కి మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా విలన్స్ ఉన్నారు పుష్ప 1 ఎండింగ్లో. పుష్ప 1లో సునీల్ అన్సూర్చియా ఉంది, అండ్ సేమ్ టైమ్ షికావత్ ఉన్నాడు, అండ్ జాలీ అండ్ వాళ్ళ అన్న ఉన్నాడు. ఇంతమంది కాన్సెప్ట్లో ఇప్పుడు జగపతి బాబు యాడ్ అవుతున్నారు, జపాన్ వాళ్ళు యాడ్ అవుతున్నారు. అంటే ఇట్స్ మేజర్ థింగ్. అండ్ పుష్ప 1 అప్పుడు నార్త్ ఇండియన్లో అంత బజ్ లేకుండా కూడా ఈ క్రాక్ ద నార్త్ ఇండియా. రైట్ నో పుష్ప 2లో మేజర్గా మైండ్లో పెట్టుకుంది ఏంటంటే ఇట్ మస్ట్ బి లైక్ అన్ ఆల్ కంప్లీట్ ఇండియాకి నచ్చాలి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాలి, ఈ నేమ్ అనేది ఫ్లో అవ్వాలి. ట్రైలర్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అబౌట్ ద ట్రైలర్. నాకు ప్రాబ్లమాటిక్గా ఏడొచ్చింది, నీకేడ ప్రాబ్లమ్? మ్యూజిక్ నాట్ టు ది పాయింట్, మార్క్ రీచ్ అవ్వలేదు. బికాజ్ ఇప్పుడు చూసుకుంటే పుష్ప 1లో ఎక్స్పెక్టేషన్ లేదు, ఏ మ్యూజిక్ అయినా మనకు నచ్చింది, సాంగ్స్ అల్టిమేట్ ఆల్బమ్ అనేది రేంజ్లో ఉంది. ఇక్కడ పుష్ప 2లో కూడా సాంగ్స్ బాగానే ఉన్నాయి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ అనేది లిరిక్ని ఓవర్లాప్ చేసేస్తుంది, వాట్ ఐ అబ్జర్వ్ మూవీ. అండ్ సేమ్ టైమ్ లాస్ట్ దాకా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. దట్స్ వాట్ అ మెయిన్ ప్రాబ్లమ్ విచ్ వీఆర్ గెటింగ్ ఇన్ పుష్ప మ్యూజిక్లో. అది కనుక కరెక్ట్ ఉంటే ప్రశాంత్ యాక్చువల్లీ చాలా పాయింట్స్ ఉన్నాయి. వీ వాంట్ టు డిస్కస్ కంప్లీట్గా చేయమంటే పుష్ప గురించి మేము 1 hour అయినా మాట్లాడతాం. వీఆర్ గెటింగ్ విత్ అనదర్ వీడియో, అంటే 5 reasons వై వీ మస్ట్ వాచ్ పుష్ప 2. ఇది కరెక్ట్ రిలీజ్ 1 week ముందు మేము రిలీజ్ చేస్తాం అది అనేది అంటే ఆ వీడియో అనేది. అండ్ నా తరపు నుంచి స్మాల్ రిక్వెస్ట్, తెలుగు కళామ్మ బిడ్డలు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఈ వీడియో రీచ్ ఎక్కువ పెరిగితే ఆ మూవీ ఆ మోటివేషన్ మాకు వస్తుంది. అండ్ ఇంకొకటి ఏదైతే రిలీజ్ చేయబోతున్నామో ఇంకా క్విక్గా ఇంకా జోష్తో చేయొచ్చు.